హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివిషా క్రాఫ్ట్స్. ఈరోజైతే మనము ఒక బ్యూటిఫుల్ లోటస్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్, తక్కువ టైంలోనే అయిపోతుంది ఈ లోటస్ని ప్రిపేర్ చేసుకోవడము. నేను ఆ పీటను కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇట్లా మనము లోటస్ అమ్మవారికి పీటని ప్రిపేర్ చేసి చిన్న పటం కానీ విగ్రహం కానీ పెట్టేసుకొని పూజ చేస్తే లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఇట్లా ఒక ముగ్గు వేసి లోటస్ని ప్రిపేర్ చేసుకొని దాంట్లో చిన్న పీట పెట్టి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అది మనం ప్రిపేర్ చేసాం కాబట్టి అది మా హ్యాపీనెస్ ఇంకా అంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఇలా చిన్న చిన్న విగ్రహాలను కూడా పెట్టేసి మనం పూజ చేసుకోవచ్చండి. ఇవి బయట ఈ లోటస్లు కొనాలంటే చాలా కాస్ట్ చెప్తున్నారు. అలా కాకుండా మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే చార్ట్ అండి, కలర్ చార్ట్ అంటారు దీన్ని. ఇది మనకి బుక్ స్టాల్స్లో అయితే దొరికేస్తుంది. ఓన్లీ 10 రూపీసే ఉంటుంది. దీంతోనే మనం ఇప్పుడైతే లోటస్ని ప్రిపేర్ చేస్తున్నాము. కలర్ పేపర్స్ అయితే అవి కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి అంత స్టిఫ్గా ఉండవు. ఇది అయితే కొంచెం గట్టిగా ఉంటుంది. సో అందుకని నేనైతే ఈ చార్ట్ని యూస్ చేసుకున్నాను. నేనైతే లైట్ పింక్ని అయితే తీసుకున్నాను. మీరైతే థిక్ పింక్ కలర్ అయినా తీసుకోవచ్చు. చూడటానికి అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే రఫ్గా లోటస్ పెటల్స్ ఉంటాయి కదా, దాన్ని డ్రా చేసుకొని తర్వాత ఈ చార్ట్ మీద అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా మనకి ఎన్ని పెటల్స్ కావాలంటే అన్ని పెటల్స్ని అయితే డ్రా చేసుకొని మనం కట్ చేసేసుకోవడమే. మనకైతే లోటస్ పెటల్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇలా మనం ఎన్ని కావాల్సింటే అన్ని కట్ చేసుకోవచ్చు. ఇలా మనము ఇంట్లోనే ఈజీగా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని కానీ ఫెస్టివల్స్ టైంలో బ్యాక్ సైడ్ డెకరేటివ్ ఐటమ్స్ని కానీ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే ఫెస్టివల్స్కైనా బర్త్డేస్కైనా ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి ఇష్టపడతాను. ఇంకా ఇవే కాదండి, వేస్ట్గా పడేసే ఐటమ్స్తో కూడా నేను బ్యూటిఫుల్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇవైతే ఇది లోటస్ ఈ పెటల్ అనేది లైట్ కలర్ తీసుకున్నాను కదా, అందుకని చెప్పేసి దానికి కొంచెము ఇట్లా థిక్ కలర్ పింక్ కలర్ స్కెచ్ తీసేసుకొని ఇట్లా షేడ్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడైతే లుక్ అయితే రియల్ పెటల్ ఉన్నట్టు లుక్ అయితే వచ్చేస్తుంది. దాన్ని అయితే కొంచెం బ్యాక్ సైడ్కి ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాను. అలా మనం ఎన్ని పెటల్స్ కావాలంటే అన్ని పెటల్స్ని అయితే మనము రెడీ చేసుకోవచ్చు. ఈ పెటల్స్కి మధ్యలో కూడా కొంచెం కట్ చేసేసుకొని గమ్ముతో ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ కలర్ పెటల్స్, ఇదే ప్రాసెస్లోనే మనము గ్రీన్ కలర్ పెటల్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మీలో ఎంతమందికి ఇష్టమో ఇట్లా ఇంట్లోనే మనము డెకరేటివ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకొని మనము బర్త్డేస్ అప్పుడు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ డెకరేటివ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకొని పూజ చేసుకోవడం కానీ బర్త్డేస్ చేసుకోవడం కానీ ఎంతమందికి ఇష్టం ఉంటుందండి. నేనైతే ఇట్లాగే ప్రిపేర్ చేసుకుంటాను. బర్త్డేస్ అప్పుడు బర్త్డే డెకరేషన్స్ కానీ ఇవన్నీ నేనే ఇంట్లో ప్రిపేర్ చేసేస్తాను. నేనైతే ఎక్కువ కాస్ట్ కూడా ఉండదండి. వీటిని మనము తక్కువ కాస్ట్లోనే మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం టైం పెట్టాలంతే. కొంచెం టైం పెడితే వీటన్నిటిని మనం రెడీ చేసుకోవచ్చు. బయట అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. మన ఆడవాళ్ళు అయితే అసలుకి ఖర్చే పెట్టరండి. అందరూ అంటారు ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు అని. ఆడవాళ్ళు అసలుకి చీరలకి నగలకి తప్ప ఇంక వేరే ఏ వస్తువులకి కూడా ఖర్చే పెట్టరండి. అది నిజమే కదా. ఇట్లా మనము పెటల్స్ అన్నిటిని రెడీ చేసుకోవాలి. పింక్ గ్రీను ఇప్పుడు మనకి లోటస్ అయితే రెడీ అయిపోతుంది. ఇట్లా కార్డ్బోర్డ్ తీసుకొని ఆ పెటల్స్ అన్నిటిని అంటించేసేసుకుంటే మనకి బ్యూటిఫుల్ లోటస్ అయితే రెడీ అయిపోతుంది. ఇవి బయట షాపుల్లో కానీ మనము ఇట్లా అమెజాను మీషో ఇట్లా వీటిల్లో కానీ ఎంతెంత కాస్ట్ చెప్తారండి. మనం సింపుల్గా ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి. హాఫ్ అన్ అవర్ కంటే ఇంకా తక్కువ టైంలోనే మనం బ్యూటిఫుల్ లోటస్ని అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇది ఏమి పాడవదండి, చాలా స్టిఫ్గానే ఉంటుంది. ఇలా మనము ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ అయితే సర్కిల్కి ఎండింగ్లో మనము అంటించేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే పెటల్స్ని పింక్ కలర్ పెటల్స్ని అయితే అంటించేసేసుకోవాలి. ఇలా మనము ఒక రౌండ్ అంటించేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో రౌండ్ అట్లా మనం మొత్తం అంటించేసేసుకుంటే మనకు బ్యూటిఫుల్ లోటస్ అయితే రెడీ అయిపోతుంది. ఇవే కాదండి, వేస్ట్గా పడేసే ఐటమ్స్తో నేను బ్యూటిఫుల్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని చాలా ప్రిపేర్ చేశాను. ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి, వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా ఈ లోటస్ని ఇంట్లో ప్రిపేర్ చేసి రేపు వరలక్ష్మి వ్రతంలో మీరు పూజలో కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. మీరు ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను ప్రిపేర్ చేసిన లోటస్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి.
ఇట్లా మనము ఒక షేప్లో మనము లోటస్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నేను మిడిల్లో పీట పెట్టుకోవడానికి ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్ అయితే ఉంచేసుకున్నాను. మీకు అవసరం లేదు అనుకుంటే ఆ గ్యాప్ను కూడా మీరు పెటల్స్తో అయితే నింపేసుకోవచ్చు. నేను మిడిల్లో గ్యాప్ ఉంచుకున్నాను కదా, ఆ గ్యాప్లో ఇలా మనము కార్డ్బోర్డ్ని సర్కిల్గా కట్ చేసుకొని అక్కడ అంటించేసేసుకున్నాను. ఆ పీట కూడా నేను వీడియో తీసానండి. దాని ఫుల్ వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.